అది సంగతి. మగవాళ్ళు ఇంతింత లావు కావడానికి పెళ్ళే కారణం తప్ప మరొకటి కానే కాదు. పెళ్లికి ముందు నాజూగా రివెటలా ఉన్నవారు పెళ్ళయ్యాక కదల్లేని పర్వతాల్లా తయారు కావడానికి శాస్త్రీయమైన కారణాలు దొరికిపోయాయి. స్థూలకాయంతో ఉంటే తీగలాంటి అమ్మాయిలెవరూ ఇష్టపడరన్న భయంతో ఎంతో కొంత శరీరంపై శ్రద్ధ పెట్టి ఊబకాయం రాకుండా జాగ్రత్తలు పడతారట. కొంచెం లావు కాగానే ఎక్సర్సైజ్ చేసో ఆహారం తగ్గించో సన్నబడటానికి ప్రయత్నిస్తారట. పెళ్ళయ్యాక మగవాళ్లకు శరీరంపై శ్రద్ధ ఉండదట. శరీరంపై నిర్లక్ష్యం ఆవహిస్తుందట. పైగా గంటలు గంటలు కూర్చొని చేసే ఉద్యోగాలు ఇలా సవాలక్ష కారణాలతో మగవారు బాగా లావెక్కుతున్నారు, బలిసి కొవ్వెక్కుతున్నారు. మహిళలు కూడా ఇంతే కదా. పెళ్ళయ్యాక ఎలా ఉంటే ఏముందిలే అని వారు కూడా పర్వతాలతో పోటీ పడాలి కదా అంటే కొంతవరకు ఇది నిజమే. అయినా వారి శరీర నిర్మాణం పనులే వారికి అనుకూలమని పోలాండ్ వార్సా యూనివర్సిటీలో జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. ప్రపంచ జనాభాలో ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య 250 కోట్లకు చేరిందట. ఇందులో పిల్లలు, పెద్దలు అందరూ ఉన్నారు. 1990 నుండి ఈ సమస్య ఎక్కువైనట్లు గుర్తించారు. 2050 నాటికి పిల్లల్లో మూడో వంతు వయసు మళ్లిన వారిలో సగం మంది ఊబకాయంతో బాధపడతారని అంచనా. ఊబకాయంతో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అధిక క్యాలరీలు తినడం, విపరీతంగా ఉప్పు, తీపి వాడటం, ప్యాకెట్ ఫుడ్లు తినడంతో మన దగ్గర పిల్లలు కొండల్లా ఊబకాయాలవుతున్నారని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి వాడే రసాయనాలతో పిల్లలకు రాకూడని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్యాకెట్ ఫుడ్లు పరిశ్రమ దినదిన ప్రవర్ధమానమవుతోందనే కానీ తగ్గడం లేదు. సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషి తప్ప ఏవీ ఉడికిన అన్నం తిననే తినవని, మనిషి ఒక్కడే ఉడికించి, వేయించి, కాల్చుకు తింటున్నాడని, మనం కూడా పచ్చి మాంసం, పచ్చి కూరలు తినాలని ఒకడు సిద్ధాంతీకరిస్తాడు. సృష్టిలో పెద్దయ్యాక కూడా పాలు తాగేది మనిషి ఒక్కడే. ఆ పాలే సకల రోగాలకు కారణం. కాబట్టి తక్షణం పాలు, పాల పదార్థాలను మానేస్తే మనిషికి రోగాలే రావని ఒకడు ప్రమాణీకరిస్తాడు. అన్ని ఆహారాలు మానేసి పాలు, పెరుగు, మేగడ, వెన్న, నెయ్యి ముప్పూటలుగా తింటే శ్రీకృష్ణుడిలా 125 ఏళ్లు బ్రతికేయవచ్చని ఒక ఆయన వీర లెవెల్లో ఉద్యమిస్తాడు. చిరు ధాన్యాలు తింటే చిరంజీవుల్లాగా ఉండిపోవచ్చని ఒక ఆయన బయలుదేరుతాడు. అన్నం మాని పళ్ళు తింటే వశిష్ఠుడిలా యుగ యుగాలు బతికేయవచ్చని ఒక ఆయన ప్రస్తావిస్తాడు. పచ్చి కూరలే దివ్యాంశమని ముప్పూటల ప్రకృతి ఆశ్రమాలు నోళ్లల్లో టన్నుల కొద్ది కూరలు కుక్కుతుంటాయి. ఇలాంటి ఏ శాస్త్రీయ ఆధారాలు, ప్రయోగశాలల్లో తేల్చిన రుజువులు, ప్రభుత్వ ఔషధ నియంత్రణ విభాగాల అనుమతులు లేని మందులు, ఆహార విధానాల గురించి మీడియాలో లెక్కలేనన్ని ప్రకటనలు, వేల లక్షల కోట్ల వ్యాపారం.